ఓకేనా? 100%. ఈ ఛాలెంజ్ తీసుకున్నాం ఈ డిస్ట్రిక్ట్ ఫస్ట్ 12-62 సార్ పులిహార చాలా సూపర్ సార్. ఈ పరిస్థితిలో మనం ఇంకా మీరు అన్నట్టు ప్రిఫర్డ్ వెరైటీలోకి వెళ్ళిపోయే విధంగా మోటివేట్ చేస్తాం. 2 years. సార్ మినిమం సార్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ రబీ సార్. ఓకే. రబీ ఖరీఫ్ రబీ పిగ్మెంటెడ్ రైస్ సార్ ఈ డిస్ట్రిక్ట్లో కల్టివేషన్ ఉంది సార్. ట్రైబల్ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేయాలి అనుకుంటున్నాను. సెకండ్ క్రాప్ ఏమేస్తున్నారు సార్ ఇక్కడ ప్యాడీ తర్వాత పల్సెస్ వేస్తున్నారు సార్, నెయ్యి చేస్తున్నారు సార్. అన్ని మార్చేసారా? మార్చేసారు సార్ 100%. 100% సార్. రెండో పంట మొత్తం ఈడ కాదు డెల్టాలో కూడా డెల్టాలో పల్సెస్ వేస్తున్నాం సార్, ఇంకా 20% చేంజ్ అయ్యింది సార్. మరి ఎట్లా? ఎవరు తినేవాళ్ళు ఎవరున్నారు? తగ్గిస్తాం సార్ డైలీ ఇయర్ తగ్గిస్తున్నాం. ఈ జిల్లా వరకు హార్టికల్చర్ బాగానే కన్వర్ట్ ఏలూరు అవుతా ఉంది, పాలకో ఇది కూడా డెల్టా, అక్కడ కూడా కావాలా. కనీసం రెండో క్రాప్ అందరూ కానీ పెసరు కానీ ఈ వెళ్ళిపోతే ఆల్టర్నేటివ్ క్రాప్స్కి వెళ్తే డ్రై ఇరిగేటెడ్ డ్రై, దెన్ దట్ ఈస్ ది గేమ్ చేంజర్. అతను ఐడికి పోతే తప్పలా ఉంటుంది. రైస్ ఎవరిదిట రైస్? ఇప్పుడు ఆ అమ్మాయి నేను చూసి వస్తాను, కిడ్నీ పేషెంట్. ఏంటి కారణం ఏంటి? కిడ్నీ పేషెంట్ 45 yearsకి అయిపోయింది. ఏంటి రీజన్ ఏంటి? డయాబెటిక్. సార్ చిరుధాన్యాలతో డిజీజెస్ అనేది అసలు వాళ్ళకి తెలియక పాపం అందరూ ఆ లైన్లోనే. సార్ చిరుధాన్యాలతో ఇవన్నీ ఈ జిల్లాలో చిరుధాన్యాలను ఎంకరేజ్ చేయాలి. చిరుధాన్యాలు కూడా లాభం లేదు, ఎంత హార్టికల్చర్ అయిపోవడమే. సరే కొర్రలు, ఆరికలు, వరిగలు, సామలు ఇవన్నీ సార్, ఇవన్నీ సరిగించాలి సార్. ఇది బ్లాక్ గ్రామ్ సార్, మినుములు, ఈ పెసలు సార్, ఇవి కొర్రలు సార్, కొర్రలు సార్. ఫోటోకు బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. బాగా చేశారు, ఫోటో బాగా చేశారు. ఇది జనరల్. ఇప్పుడు తినడానికి ఇప్పుడు రాను తినేవాళ్ళు లేరు. ఎవరు మాట్లాడినా చేపలు తింటారు. ఆ పరిస్థితికి వెళ్ళిపోయారు. ఉన్నాయి సార్, ప్రోటీన్కి వెళ్ళిపోయారు, ఎగ్స్కి వెళ్ళిపోయారు. ఓకే. ఏంటమ్మా? సార్ ఇది సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్